తొలివేద కాలంలో ఆర్యులు బ్రహ్మవర్తనం ప్రాంతంలో స్థిరపడ్డారు. మలివేద కాలంలో ఆర్యులు ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డారు. మలివేద కాలం చివరి నాటికి జనపదాలు వివిధ రకాల తెగలు ఏర్పడ్డాయి. వాటిని మనం జనపదాలు అన్నాం. ఈ జనపదాలు మహాసామ్రాజ్యాలుగా షోడశ మహాజనపదాలుగా అవతరించాయి. ఈ షోడశ మహాజనపద కాలంలో యజ్ఞాలు క్రతువులు చేయడం ఎక్కువైంది. వ్యవసాయం ప్రాధాన్యత పెరిగింది. జంతు బలులు పెరిగాయి. వర్ణ వ్యవస్థ బలపడింది. మరి ఈ వర్ణ వ్యవస్థని, జంతు బలుల్ని, యజ్ఞాల్ని, క్రతువుల్ని తీవ్రంగా ఖండిస్తూ కొన్ని మత శాఖలు ఆవిర్భవించాయి. ఈ మంది కొన్ని మత శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అజీవకం. దాదాపు 64 మత శాఖలు ఏర్పడ్డాయి ఆనాటి కాలంలో. అజీవక మత స్థాపకుడిని ఏమంటామంటే మక్కలి గోశాలిపుత్ర. మక్కలి గోశాలిపుత్ర. ఈయన ఏమని చెప్తాడంటే, అజీవకం ఏమని చెప్తుందంటే, మానవుని చేతిలో ఏమీ లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ఈ యొక్క అజీవక మతం యొక్క ప్రధాన సిద్ధాంతం. మానవుని చేతులు ఏం లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది. వీళ్ళు ఎక్కువగా మద్యాన్ని సేవించడం జరిగేది. మద్యాన్ని సేవించేవాళ్ళు. ఇతను మద్యాన్ని సేవించి అలా సంచరిస్తూ ఉండేవాడు. సన్యాసి జీవనాన్ని అలా సంచరిస్తూ ఉండేవాడు. సో దానికి ప్రాధాన్యత ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోయింది. సో ఈ అజీవిక మతానికి సంబంధించి భారతదేశంలో ముఖ్యంగా బీహార్లో బారా గుహలు ఉన్నాయి. బీహార్లో బారా గుహలు. ఈ బారా గుహల్ని అశోకుడు అజీవిక మతానికి కేటాయించడం జరిగింది. అంటే కొండలను తొలిచి అజీవిక మతానికి సంబంధించిన శిల్పాలను అక్కడ చెక్కించడం జరిగింది. సో బారా గుహలు ఏ మతానికి సంబంధించినవి, ఏ మత శాఖకు సంబంధించినవి అంటే అజీవిక మతానికి. ఈ బారా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే బీహార్. అజీవిక మత స్థాపకుడు ఎవరు అంటే మక్కలి గోశాలిపుత్ర. ఈ యొక్క అజీవిక మతం యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ యొక్క మత తత్వం ఏంటి అంటే, మానవుని చేతులు ఏం లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది. ఇది ఆ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ లోకాయతులు. వీళ్ళని మనం చార్వాకులు అని కూడా పిలుస్తాం. చార్వాకులు. స్థాపకుడు బృహస్పతి. వీళ్ళు ఆత్మని, మోక్షాన్ని ఖండించడం జరిగింది. చతుర్వార్ధ పురుషార్థాలు ఉన్నాయి. ఈ చతుర్వార్ధ పురుషార్థాలు అంటే మీకు తెలిసే ఉంటుంది. చతుర్వార్ధ పురుషార్థాలు ఏంటి? ధర్మార్థ కామ మోక్ష. ఈ చతుర్వార్ధ పురుషార్థాల్లో ధర్మాన్ని, మోక్షాన్ని వీళ్ళు ఖండించడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తారంటే, మనిషి ఈ శరీరంలో జీవించమన్నంతకాలం సుఖాలతో పాటు కష్టాలను అనుభవించి తీరాల్సిందే. మరణం తర్వాత వాళ్ళకి విముక్తి లభిస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళలో ఈ లోకాయతల్లో చార్వాకుల్లో ప్రధాన ప్రచారకుడిగా మనం చార్వాకుడిని మనం గుర్తిస్తాం. చార్వాకుడు. ఓకే. సో సుఖాలతో పాటు ఏం చెప్తున్నారు వీళ్ళు? సుఖాలతో పాటు కష్టాలను అనుభవించి తీరాల్సిందే. మరణం తర్వాత విముక్తం లభిస్తుంది అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో చూడండి, లోకయతుల్ని చార్వాకులు అంటాం. చార్వాకులు. దీని స్థాపకుడు బృహస్పతి. చూడండి, పాలీ భాష కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఈ రెండు భాషలో లోక అంటే
ప్రపంచం లేదా ప్రజలు అని అర్థం. ప్రపంచం లేదా ప్రజలు. ఓకే, ఇది అజీవికం సంబంధించి, లోకాయతానికి సంబంధించి. నెక్స్ట్, ఇదే కాలంలో క్షత్రియ తెగకు చెందిన ఒక ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు 2 మతా శాఖల్ని స్థాపించడం జరిగింది. ఒకటి జైనం, 2 బౌద్ధం. ఇప్పుడు మనం జైనం గురించి చూస్తాం. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. చూడండి, జైన మత ప్రబోధకుల్ని మనం తీర్థంకరులు అంటాం. తీర్థంకరులు అంటే తీరానికి చేర్చేవారు. తీర్థంకరులు అంటే ఏమి? తీరానికి చేర్చేవారు అంటే మోక్ష మార్గాన్ని సూచించేవారని అర్థం వస్తుంది. ఇక్కడ 24 మంది తీర్థంకరులు కలరు. మొత్తం ఎంతమంది? 24 మంది తీర్థంకరులు కలరు. సో వాళ్ళు ఎవరో ఒకసారి మనం ఆ లిస్ట్ చూస్తాం. అందులో మొదటి వారు అరిష్టనేమి, శంఖం, పార్శ్వనాథుడు, పాము. 24వ తీర్థంకరుడు మహావీరుడు, సింహం. చూడండి ఒకసారి, ఈ తీర్థంకరులు జైన మత ప్రబోధకులను మనం జైన మత గురువుల్ని తీర్థంకరులు అంటాం. తీరాన్ని చేర్చేవారు, మోక్ష మార్గాన్ని సూచించేవారు. వీళ్ళు 24 మంది ఉన్నారు. వీళ్ళు సాధారణంగా వాళ్ళ యొక్క గుర్తులతోనే ఫేమస్ అవడం జరిగింది. సో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, ఎద్దు ఆయన యొక్క చిహ్నము, ఆయన యొక్క గుర్తు ఏమి? సో వృషభనాథుని యొక్క గుర్తు ఎద్దు, అజిత ఏనుగు, సంభావ తీర్థంకరుని యొక్క గుర్తు గుర్రం, అభినందన కోతి, సుమతినాథ్ కొంగ, పద్మప్రభ ఎర్ర గులాబీ, సుపర్శ స్వస్తిక్, చంద్రప్రభ చంద్రుడు, సువిధి డాల్ఫిన్, శీతల కంచం, శ్రేయాంశ నీటి ఏనుగు, వసుపూజ బర్రె, విమలనాథ్ పంది, అనంతనాథుడు రాబందు, ధర్మ ఇతని యొక్క గుర్తు ఉడుము, శాంతి ఈమె యొక్క గుర్తు దుప్పి, కుంతు ఈమె యొక్క గుర్తు మేక, అర గుర్తు చేప, మళ్ళీ ఈ మిత్ర రాకుమార్తె కూజ, సువ్రత తాబేలు గుర్తు, నేమినాథుడి యొక్క గుర్తు నీలి, అరిష్టనేమి శంఖం, నేమినాథుడి గుర్తు నీలి గులాబీ, అరిష్టనేమి శంఖం, పార్శ్వనాథుని యొక్క గుర్తు పాము, మహావీరుడు యొక్క గుర్తు సింహం. సో వీళ్ళు జైన మత గురువులు, జైన మత ప్రబోధకులు. వీళ్ళ గురించి ఒకసారి మనం పరిశీలిస్తాం. అందులో మొదటి తీర్థంకరుని గురించి మనం వృషభనాథుడు. ఈయన యొక్క గుర్తు ఏం చెప్పుకున్నాం? ఎద్దు. జైన మత సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఏంటి జైన మత సిద్ధాంతాలు ఒకసారి మనం పరిశీలిస్తే, 1 సత్యం,
అహింస, ఆస్తేయం, అపరిగ్రహం. చూడండి, జైన మత సిద్ధాంతాలని ప్రతిపాదించిన తీర్థంకరుడు ఎవరు అంటే వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. ఇతని యొక్క గుర్తు ఎద్దు. ఈయన ప్రతిపాదించిన జైన మత సిద్ధాంతాలు 4. ఒకటి సత్యం, అహింస, ఆస్తేయం, అపరిగ్రహం. నెక్స్ట్ మనకు చెప్పుకోవాలంటే ఇంకా 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు ఈయన యొక్క గుర్తు ఏమై పాము. సో 24వ తీర్థంకరుడు మహావీరుడు. ఈయన యొక్క గుర్తు సింహం. వీళ్ళిద్దరిని చారిత్రక తీర్థంకరులు అని పిలుస్తారు. చారిత్రక తీర్థంకరులు అని ఎవరిని అంటామంటే పార్శ్వనాథుడు, మహావీరుడు. వీళ్ళందరినీ పౌరాణిక తీర్థంకరులు, చారిత్రక తీర్థంకరులు వీరు. సో మహావీరుడి గురించి ఇప్పుడు చూస్తాం. జైన మత స్థాపకుడు అనేసి ఈయన పిలుస్తాం. ఈయన జైన మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ దాన్ని సంస్కరించి దానికి ఒక రూపురేఖలు తీసుకుని వచ్చి బ్రహ్మచర్యం అనేది ఒకదాన్ని దీనికి యాడ్ చేసి పంచవ్రతాలుగా జైన మతాన్ని చారిత్రకంగా స్థాపించిన వ్యక్తి ఎవరంటే మహావీరుడిగా మనం చెప్పుకోవచ్చు. సో మహావీరుడు తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. వీళ్ళు జ్ఞాత్రిక తెగకి చెందినవారు. జ్ఞాత్రిక తెగ. మహావీరుడు ఏ తెగకి చెందినవారు అంటే జ్ఞాత్రిక తెగ. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. ఈయన 540 BCE, 468 BCE. చూడండి, 540 సంవత్సరంలో ఈయన జననం ఎక్కడ అంటే వైశాలికి సమీపాన కుంద అనే గ్రామంలో, కుంద అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. BCE బిఫోర్ కామన్ ఎరాలో 468 సంవత్సరంలో ఈయన మరణం బీహార్లోని పావాపురి. చూడండి, మల్ల రాజధాని పావాపురి. మల్లకి 2 రాజధానులు అని చెప్పేది వారి క్లాసులో. పావాపురి 540 బిఫోర్ కామన్ ఎరాలో మహావీరుని యొక్క జననం వైశాలికి సమీపంలో కుంద అనే గ్రామంలో. 468 సంవత్సరంలో బీహార్లోని పావాపురిలో ఇతని యొక్క మరణం సంభవించింది. 72 ఏట ఆయన చనిపోవడం జరిగింది. మహావీరుడు జంతు బలులను ఖండించాడు, వర్ణ వ్యవస్థను ఖండించాడు. అయినప్పటికీ పునర్జన్మపై విశ్వాసం కలదు. అంటే ఈయన వర్ణ వ్యవస్థ ఖండించాడు, జంతు బలులను ఖండించినప్పటికీ ఈయనకి కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కలదు, పునర్జన్మ వ్యవస్థ మీద కూడా విశ్వాసం కలదు. ఓకే, ఒకసారి ఈ మహావీరుడు యొక్క ప్రత్యేకతలు మనం ఒకసారి మహావీరుడు గురించి డిస్కస్ చేస్తాం. మహావీరునికి వాళ్ళు యశోధరతో వివాహం జరిపించగా వాళ్ళకి అనుజ్ఞ అనే ఒక పాప పుట్టింది. అనుజ్ఞ, ఈమెనే ప్రియదర్శిని అని పిలుస్తాం. ప్రియదర్శిని. సో కొన్ని సంవత్సరాలకే తని మేనలుడైన జామాలకిచ్చి వివాహం చేశాడు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత రాజభోగాలపై కానీ వైవాహిక జీవితంలో కానీ తృప్తి చెందక ఈయన తన అన్నైన నందివర్ధుని అనుమతితో 30వ ఏట ఇంటి నుండి బయట వచ్చేసాడు. జ్ఞానాన్ని అన్వేషించడం కొరకు
ఇంటి నుండి బయట రావడం జరిగింది. దాదాపుగా ఉత్తర భారతదేశంలో 12 సంవత్సరాల పాటు తపస్సు చేయడం జరిగింది. 12 సంవత్సరాల పాటు మనం పరిశీలించినట్లయితే మక్కలి గోశాలిపుత్ర, గోశాలుడు లేదా గోశాలి, మంకన గోశాలుడు లేదా మక్కలి గోశాలిపుత్ర. చూడండి, అజీవిక మత స్థాపకుడు అని దీని గురించి మీకు చెప్పా. కానీ ఈయన బోధనలతో తృప్తి చెందక ఈ యొక్క వర్ధమాన మహావీరుడు 12 సంవత్సరాల తపస్సు చేయడం జరిగింది. ఏ ప్రాంతం? జృంబిక అనే గ్రామానికి సమీపంలో రిజుపాలిక నదీ తీరాన సాల వృక్షం క్రింద ఆయనకి జ్ఞానోదయం అయింది. జినుడు అయ్యాడు. సో జినుడు అంటే కోర్కెలను జయించినవాడు అని అర్థం. జినుడు అంటే కోర్కెల్ని జయించినవాడు. సో ఈయనకి సాల వృక్షం కింద జ్ఞానోదయం అయింది. 12 సంవత్సరాల పాటు తపస్సు చేయడం జరిగింది. ప్రశ్న ఏమంటే ఎన్నో సంవత్సరంలో, ఏ సంవత్సరం నాటికి ఆయనకి జ్ఞానోదయం అయిందంటే 42వ సంవత్సరం నాటికి ఆయనకి జ్ఞానోదయం అయింది. ఏ సంవత్సరం ఆయన ఇంటిని వదిలేశాడంటే 30వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది అంటే 12 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరం ఆయనకి ఎన్నో సంవత్సరాలు ఆయన జినుడిగా అవతరించాడు, జ్ఞానోదయం అయింది ఆయనకి అంటే 42వ సంవత్సరంలో ఆయనకి జ్ఞానోదయం అయింది. ఏ వృక్షం క్రింద? సాల వృక్షం క్రింద. ఏ నదీ తీరాన? రుజుపాలిక నదీ తీరాన, జృంబిక గ్రామ సమీపంలో అంటే ప్రస్తుతం బీహార్. చూడండి, ఈయన జ్ఞానోదయం అయిన తర్వాత కొన్ని బిరుదులు పొందడం జరిగింది. దేహదిన్య, వాయుపుత్త, నిర్గంధుడు, కేవలుడు, అరిహంత్. చూడండి, దేహదిన్య వర్ధమాన మహావీరుడి యొక్క బిరుదులు చూస్తే దేహదిన్య, వాయుపుత్ర, నిర్గంధుడు, కేవలుడు, అరిహంత్. సో నిర్గంధుడు అంటే భవబంధాల్ని వదిలివేసినవాడు. కేవలుడు అంటే సంపూర్ణ జ్ఞానం పొందినవాడు. అరిహంత్ అంటే మోక్షాన్ని సాధించినవాడు. ఓకే, మోక్షం సాధించినవాడు. ఇది చూడండి ఒకసారి. మహావీరుడు కర్మ సిద్ధాంతం మీద పునర్జన్మ విశ్వాసం కలదు. ఇతని ఒక భార్య యశోధర కుమార్తె అనుజ్ఞ. ఈమెని మేనల్లుడైన జామాలికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులు మరణిస్తారు. ఇతనికి వివాహ వ్యవస్థ మీద, రాచరిక భోగాల మీద తృప్తి చెందక జ్ఞాన అన్వేషణకై తన అన్నయ్య నందవర్ధనుని అనుమతితో 30వ సంవత్సరంలో ఇంటిని వదిలే బయట వస్తాడు. బయట వచ్చిన తర్వాత ఒక గురువుని కలవడం జరుగుతుంది. అంటే మక్కలి గోశాలపుత్రను కలవడం జరుగుతుంది. సో ఆయన గురువు. సో ఈయన బోధనతో ఆయన ప్రభావితం అంటే తృప్తి చెందక దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేయడం జరుగుతుంది. అది జృంబిక గ్రామ సమీపంలో ఉన్న రుజుపాలిక నదీ తీరాన సాల వృక్షం క్రింద ఆయన తపస్సు చేయడం జరుగుతుంది. సో 12 సంవత్సరాల తర్వాత ఆయన జినుడుగా అవతరించడం జరుగుతుంది. జినుడు అంటే కోరికలు జయించిన వాడు. సో జినుడుగా ఏ సంవత్సరం నాటికి అవతరించడం జరిగిందంటే 42వ సంవత్సరం నాటికి. అప్పుడు ఆయన వయసు 42. ఓకే, మరి ఆయనకి బిరుదులు చూసినట్లయితే దేహదిన్య, వాయుపుత్ర, నిర్గంధుడు, కేవలుడు, అరిహంత్. ఇవి ఆయన బిరుదులు. పవిత్ర గ్రంథాలని, జైనమత పవిత్ర గ్రంథాలను మనం పరిశీలిస్తే అంగాలు. సో జైనమత పవిత్ర గ్రంథాలు అని వేటిని అంటారంటే అంగాలు. ఇవి మొత్తం 12 కలవు. అందుకే 12 అంగాలు అని పిలుస్తారు వీటిని. 12 అంగాలు. చూడండి, ఈ యొక్క వర్ధమాన మహావీరుడికి కర్మ సిద్ధాంతం మీద, పునర్జన్మ మీద విశ్వాసం ఉన్నందువలన సో జైన మత వేదాంతాన్ని ఏమని పిలుస్తామంటే సాద్వాదం అన్నాం. సాద్వాదం. సో జైన మత వేదాంతాన్ని ఏమని పిలుస్తాం?
సాద్వాదం ఏం చెప్తుంది? సాద్వాదం అంటే చేతన అచేతన జీవులకి సమానంగా చూడాలి. అంటే చేతనంగా అచేతనంగా ఉన్న జీవుల్ని సమానంగా చూడాలి. అంటే చేతనంగా ఉన్న జీవులు అంటే ఏమి? ప్రాణం ఉన్న వాటిని. అచేతన అంటే ప్రాణం లేని, అంటే అన్ని జీవుల్ని సమానంగా చూడాలి అని చెప్పడం జరుగుతుంది. సో జైన మతంలో ఎంత కఠోరమైన నియమాలు ఉంటాయంటే తమ పాదాల కింద చిన్నపాటి జీవులు కూడా చనిపోకూడదని వాళ్ళు ఇలా తోసుకుంటూ ఊడ్చుకుంటూ నడవాల్సి వస్తుంది. సో వ్యవసాయం చేస్తే ఎక్కడ భూమి లోపల ఉన్న చిన్న చిన్న జీవులు చనిపోతాయని వ్యవసాయం చేయడం కూడా మానివేయడం జరిగింది. సో ఈ విధంగా జైన మతాన్ని యొక్క సిద్ధాంతాలు ఈ కఠినంగా ఉండేటివి నియమాలు. మతంలో మోక్షం పొందాలంటే సల్లేఖన వ్రతం ఖచ్చితంగా పాటించి తీరాలి. సల్లేఖన వ్రతం అంటే ఏమంటే సాధారణంగా జైన మతాన్ని చాలామంది రాజులు ఆదరించడం జరిగింది. అమోఘవర్షుడు కావచ్చు, 4వ ఇంద్రుడు కావచ్చు, కళింగ రాజు ఖారవేలుడు కావచ్చు, ఉత్తర భారతదేశంలో మనం పరిశీలిస్తున్నట్టే మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు, వీళ్ళందరూ జైన మతాన్ని అవలంబించడం జరిగింది. సో ఈ యొక్క జైన మతానికి అవలంబించిన రాజులలో మౌర్య చంద్రగుప్తుడు ఈ మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతాన్ని పాటించి ఆయన మరణించడం జరిగింది. అసలు ఫస్ట్ సల్లేఖన వ్రతం అంటే ఏందో చూద్దాం. అన్న పానీయాల మారి శరీరాన్ని కృషింపజేసి మరణించడం. అన్న పానీయాలు మాని శరీరాన్ని కృషింపజేసి మరణించడాన్నే సల్లేఖన వ్రతం అంటాం. ఇలా సల్లేఖన వ్రతాన్ని పాటించిన మౌర్య చక్రవర్తి ఎవరు అంటే మౌర్య చంద్రగుప్తుడు. ఈ కర్ణాటకలో శ్రవణ బెలగోళ అనే ప్రాంతం జైనులకి పవిత్రమైన పుణ్యక్షేత్రం. సో శ్రవణ బెలగొళ జైనుల యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంగా దేనిని భావిస్తడం జరుగుతుందంటే శ్రవణ బెలగొళ. ఇక్కడ గోమటేశ్వర విగ్రహం ఉంటుంది. గోమటేశ్వరుడు ఎవరో కాదు, వృషభనాథుని యొక్క 2వ కుమారుడు. ఓకే, సో శ్రవణ బెలగొళ. నెక్స్ట్ పంచవ్రతాలు. సత్యము, అహింస, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. చూడండి, పంచవ్రతాలు ఏ మతానికి చెందినవి? జైన మతం. సాద్వాదం అనే వేదాంతం ఏ మతానికి చెందింది? జైన మతం. సల్లేఖన వ్రతం ఏ మతానికి సంబంధించిందంటే జైన మతం. సల్లేఖన వ్రతాన్ని పాటించిన మౌర్య చక్రవర్తి ఎవరు అంటే మౌర్య చంద్రగుప్తుడు. జైనుల యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంగా దేన్ని భావించడం జరుగుతుందంటే శ్రవణ బెలగొళ. పంచవ్రతాలు అంటే 5. సో 1 సత్యం, అహింస, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. సత్యం అంటే జైనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడకూడదు, సత్యంనే పలకాలి. నెక్స్ట్ అహింస, ఏ జీవిని కూడా హింసించకూడదు. మీకు ఇదివరకే చెప్పా, వాళ్ళు నడిచేటప్పుడు తమ పాదాల కింద ఏ జీవి చనిపోతుందో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలా ఊడ్చుకుంటూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వ్యవసాయం చేస్తే కొన్ని జీవులు చనిపోతాయని వ్యవసాయం చేయడం మానేశారు. కేవలం వ్యాపారం మాత్రమే వీళ్ళు చేయడం జరిగింది. జైన మతాన్ని అవలంబించిన వారిలో చాలా వరకు ధనికులే, వ్యాపారవేత్తలే దీన్ని అవలంబించడం జరిగింది. నెక్స్ట్ ఆస్తేయం అంటే ఇతరుల ఆస్తిని అపహరించకుండా ఉండడం, దాన్నే ఆస్తేయం అంటాం. అపరిగ్రహం అంటే పరిమితమైన ఆస్తిని కలిగి ఉండడం. బ్రహ్మచర్యం, జైన మతాన్ని అవలంబించే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఓకే, చూడండి, మీకు ఇదివరకు చెప్పా, ఈ 4 జైన సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వృషభనాథుడు. ఈ 4 సిద్ధాంతాలకి ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని యాడ్ చేసి
పంచవ్రతాలుగా పేరు పెట్టి జైన మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. మహావీరుడు. ఓకే, నెక్స్ట్ త్రిరత్నాలు. త్రిరత్నాలు త్రిరత్నాలు సరైన క్రియ. చూడండి, త్రిరత్నాలు ఏ మతానికి చెందినవి? జైన మతం. ఇవి 3: సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన క్రియ. సరైన విశ్వాసం. సరైన విశ్వాసం అంటే ఈ 5 వీటి మీద, పంచవ్రతాల మీద విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి జైను ఈ పంచవ్రతాల మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఓకే, సరైన జ్ఞానం, వీటిని గురించి తెలుసుకొని ఉండాలి. అంటే సత్యం, అహింస, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, వీటి గురించి ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. సరైన క్రియ, తమ దైనందిన జీవితంలో వీటిని పాటించాలి, అనుసరించాలి. వీటిని మనం త్రిరత్నాలు అంటాం. అంటే త్రిరత్నాలు అంటే ఏమి? పంచవ్రతాల మీద విశ్వాసం కలిగి ఉండాలి, పంచవ్రతాల మీద సరైన జ్ఞానం కలిగి ఉండాలి. వీటిని ఖచ్చితంగా అనుసరించి తీరాలి. ఇది త్రిరత్నాలకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు, 4వ శతాబ్దం BCE. దీనికి స్థూలభద్రుడు అధ్యక్షత వహించాడు. ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రం. ఎందుకు ఈ జైన సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందంటే, మహావీరుని తర్వాత జైనం 2 శాఖలుగా విడిపోతుంది. ఒకటేమో శ్వేతంబరులు, దిగంబరులు. ఈ శ్వేతంబరులకి నాయకుడు స్థూలభద్రుడు. స్థూలభద్ర. వీళ్ళకి నాయకుడు భద్రబాహు. చూడండి, వీళ్ళు ఏం చెప్తారు? జైనులు తెల్లని వస్త్రం ధరించాలి అని శ్వేతంబరులు చెప్తారు. దిగంబరులు ఏం చెప్తారు? నగ్నత్వాన్ని కలిగి ఉండాలి అని దిగంబరులు చెప్తారు. సో శ్వేతంబరులకు నాయకుడు స్థూలభద్ర. ఈ యొక్క శ్వేతంబరులు కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైనారు. సో దిగంబరులు, ఈయన నాయకుడు భద్రబాహు, వీళ్ళు దక్షిణ భారతదేశానికి పరిమితమైనారు. సో దిగంబరులు ఈ భద్రబాహు అనే వ్యక్తి, ఈయన అనుచరులు దక్షిణ భారతదేశంలో మా యొక్క జైన మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. అదే స్థూలభద్రు నాయకత్వంలో శ్వేతంబరులు ఉత్తర భారతదేశంలో జైన మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. సో జైనుల్ని ఏకం చేయడం కొరకు స్థూలభద్రుడు పాటలీపుత్రంలో చంద్రగుప్త మౌర్యుని ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి 2వ సమావేశం దేవరథి క్షమరమ లేదా దేవరథి క్షమనుడు. క్షమరమ అన్న, దేవరథి క్షమరమ అన్న ఉన్నా, లేదా దేవర్ది క్షమనుడు అన్న ఒకరే. సో దీనికి నాయకత్వం వహించింది ఆయనే. సో దేవరథి క్షమనుడు లేదా క్షమరమ. ఇది ఎక్కడ జరిగిందంటే వల్లభి. ఇదేమో పాటలీపుత్రం అంటే బీహార్, ఇది గుజరాత్. ఇది కామన్ ఎరా, సాధారణ యుగం. ఇదేమో BCE, బిఫోర్ కామన్ ఎరా. ఇది పూర్వకాలం, ఇది సాధారణ యుగం. ఈ సాధారణ యుగంలో 6వ శతాబ్దం, 5-6 శతాబ్దాల్లో ఇది జరిగింది. ఈ సమావేశం, జైన సమావేశం ఎందుకు జరిగిందంటే, ఈ యొక్క జైన గ్రంథాలను వాటిని సేకరించి
జైన గ్రంథాల వాటిని సేకరించడం ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. ఎల్లోరా గుహలు పరిశీలించినామంటే ఎల్లోరా గుహలు ఇవి మహారాష్ట్రలో కలవు. రాతి గుహాలయాలు ఇవి మహారాష్ట్ర. అదే దిల్వారా ఆలయం, దిల్వారా ఆలయం ఇది మౌంట్ అబూ కొండలు, మౌంట్ అబూ కొండలు అంటే ఆరావళి పర్వతాలు ఉన్నాయి కదా, ఆరావళి పర్వతాల్లో మౌంట్ అబూ కొండల్లో ఈ దిల్వారా ఆలయం ఉంది. ఇది రాజస్థాన్లో కలదు. ఓకే, నెక్స్ట్ కొలనపాక. ఈ కొలనపాక ఎక్కడ ఉంది అంటే నల్లగొండ జిల్లా, తెలంగాణ. ఇకపోతే శ్రావణ బెలగొల కర్ణాటక. చూడండి, ఈ యొక్క వాస్తు శైలిని మనం పరిశీలించినట్లయితే రాతి గుహాలయాలు మహారాష్ట్రలో ఎల్లోరా గుహలను మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా దిల్వారా ఆలయాల్ని మౌంట్ అబూ కొండలో మనం పరిశీలించవచ్చు. కొలనపాక ఇది నల్గొండ జిల్లా తెలంగాణలో కలదు. ఇంకా శ్రవణ బెలగొల గోమటేశ్వర విగ్రహం ఇదివరకు చెప్పా, ఋషభనాథుడి యొక్క రెండవ కుమారుడు, అతి ఎత్తైన ఆయన బాహుబలి అని కూడా మనం పిలుస్తాం. ఓకే, ఇది కర్ణాటకలో కలదు. ఇక వీళ్ళు జైనులు ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఉన్నారనేది మనకు అది చాలా యాక్చువల్గా వీళ్ళు చాలా తక్కువ శాతం ఉన్నారు మన దేశంలో. ప్రస్తుతం జైనులు ఏ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారని పరిశీలిస్తే మనం ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? రాజస్థాన్, ప్రస్తుతం జైనులు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక. సో ఈ 3 రాష్ట్రాల్లో జైనులు ప్రస్తుతం ఉన్నారు. సో నెక్స్ట్ టాపిక్తో మనం కలుద్దాం. నెక్స్ట్ మనం బౌద్ధ మతం అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం.